నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అస్సాం రాష్ట్రంలో కొనసాగుతున్న కేంద్ర మంత్రి రెండో రోజు పర్యటన. గౌహతిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించిన శ్రీనివాస వర్మ. కూటమి నేతల రాజకీయ ప్రయోజనాలకు ఉద్యోగులను పావులుగా చేయడం దారుణం. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం. భీమవరంలో ఘనంగా పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన కూటమి శ్రేణులు, అధికారులు, అభిమానులు. ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు. దేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్ కాళ్ల దగ్గర పెట్టారంటూ ఆగ్రహం. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శుక్రవారం గౌహతిలోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దిలీప్ సైకియా, అస్సాం, త్రిపుర రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నాయకుల మధ్య సమన్వయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వీడియో దృశ్యాలను వీక్షించారు. కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోవాలని, వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారని కూటమి నేతలకు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహానాడుతో టీడీపీ కవింపు చర్యలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు పేరుతో వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వైఎస్ఆర్ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కడప మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవని ఎద్దేవా చేశారు. 100 కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్లు వేసి సొంత భజన చేసుకున్నారని దుయ్యబట్టారు. మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న 2024 ఎన్నికల్లో 7 స్థానాల్లో జిల్లాలో తెదేపా గెలిచింది. కష్టపడితే మరో 3 స్థానాల్లో కూడా గెలుస్తాం వచ్చే ఎన్నికల్లో అని చెప్పి. మొన్న ఎన్నికల్లో మీరు చేసిన దుష్ప్రచారం ఎంతటిదో అందరికీ తెలుసు. మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటో అందరికీ తెలుసు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మీరు ఇచ్చిన సూపర్ 6లు, సూపర్ 7లు స్పష్టంగా ప్రతి ఇంటికి మీ సంతకంతో మీరు మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టో ఇచ్చి 18 ఏళ్ళు దాటితే చాలు ప్రతి మహిళకు 18,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు, హ్యాండ్ ఇచ్చారు. ఉచిత బస్సు అన్నారు, హ్యాండ్ ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు, హ్యాండ్ ఇచ్చారు. 20,000 రూపాయల రైతు భరోసా ప్రతి ఏడాది ఇస్తామన్నారు, హ్యాండ్ ఇచ్చారు. 50 ఏళ్లకి పెన్షన్ ఇస్తామన్నారు, అది హ్యాండ్ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ వృత్తి అన్నారు, అది హ్యాండ్ ఇచ్చారు. ఇది మీ ట్రాక్ రికార్డ్ సంవత్సరం రోజుల్లో. ఈసారి ఎన్నికలు వస్తే 10కి 10 కాదు కదా, మీ స్థానంతో సహా ఏ ఒక్క చోట తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కది ఈసారి ఎన్నికలు వస్తే. అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. సంవత్సరం రోజులకే ప్రజల నమ్మకాన్ని కోల్పోయినారు మీరు. రైతులు, మహిళలు, విద్యార్థులు ఆరోగ్యశ్రీ గాలికి వదిలేసినారు, ఫీజు రీయింబర్స్మెంట్ గాలికి వదిలేసినారు. ఒక్కటంటే ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు కానీ, పోనీ ఎన్నికలప్పుడు మీరు హామీ ఇచ్చిన పథకాలు కానీ ఏ ఒక్కటి కూడా అమల్లోకి రాని పరిస్థితి. ఈరోజు మీ ట్రాక్ రికార్డ్ ఎంత ఘోరంగా ఉందంటే ప్రజలు ఇప్పటికే మోసపోయాము, కానీ ఏం చేయగలము, మోసపోయాము తప్ప ఇంకేం చేయగలము, టైం కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేమన్న భావనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి లెక్క పెట్టుకోండి మీ రోజులు. టైం వచ్చినప్పుడు మీకు ఎంత బలమైన దెబ్బ ప్రజలు కొడతారంటే మళ్ళీ లేవలేని విధంగా ప్రజలు దెబ్బ కొడతారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. మరి మహానాడు సందర్భంగా నిజంగా సభ్యత మర్చిపోయి, మనుషులం అనేది కూడా మర్చిపోయి ఇవాళ పులివెందల్లో వాళ్ళు చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ముఖ్యంగా పులివెందల అంబక్పల్లి రోడ్ సర్కిల్ కావచ్చు, లేకుంటే పులివెందల పార్నపల్లి రోడ్ సర్కిల్ కావచ్చు, ఈ 2 చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల చుట్టూ జెండాలు పెడతారు, తెలుగుదేశం పార్టీ తోరణాలు కడతారు.
మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి కొంతమంది కౌన్సిలర్లు అందరూ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినారు. ఇది కరెక్ట్ కాదు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టడం కరెక్ట్ కాదు, ముఖ్యంగా ఆ రెండు సర్కిల్స్లో మరీ అభ్యంతరకరంగా ఉంది. ప్రజలు అదేవిధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. దయచేసి ఆ రెండు సర్కిల్స్లో ఏదైతే ఆయన విగ్రహం చుట్టూ తోరణాలు కట్టారో జెండాలు పాతారో అవి కరెక్ట్ చేయండి, అవి తీసేయండి అని చెప్పి నిన్న ఉదయం కోరారు. పట్టి పట్టనట్లు అంటనట్లు పోలీసులేమో కమిషనర్ మీద, కమిషనర్ ఏమో పోలీసుల మీద, ఒకరి మీద ఒకరు, ఏ ఒక్కరు ఫీల్డ్కి వచ్చి దాన్ని సెటరేట్ చేసే పరిస్థితి తీసుకొని రాలేదు. పార్టీ కార్యకర్తలు నాయకులు కొంతమంది వెళ్ళి ఈ టెక్రవి ఏదో మాట్లాడినాడు, కిందేసి తొక్కడం ఇక్కడం ఏం చేయలేదు, కేవలం వాళ్ళ కండువా వాళ్ళ పార్టీకి సంబంధించిన తోరణాలు ఏదైతే ఆ రెండు సర్కిల్స్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అడ్డంగా ఉన్నాయో వాటిని మాత్రమే తొలగించడం జరిగింది. అవి తొలగించంటే ఒకరోజు వెయిట్ చేసినాం, రెస్పాండ్ కావాలా అధికారులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ రెస్పాండ్ కావాలా. వాళ్ళు మనుషులే, పాపం పొరపాటున కట్టింటారులే, తెలిసి తెలియక ఎవరో పొరపాటున కట్టింటారు, వాళ్ళ నాయకత్వానికి తెలిస్తే వాళ్ళే మందలిచ్చి తీస్తారులే అని చెప్పి ఒక రోజు పాటు వెయిట్ చేసినాం. కామన్ పీపుల్కే కాదు, ప్రతి ఒక్కరి సొంతం రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ఎమోషన్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిస్తే ఈ మాదిరి మీ పార్టీకి సంబంధించిన తోరణాలు జెండాలు ఆయన చుట్టూ కడితే ఏ ఒక్కరు కూడా సహించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టే రెస్పాండ్ అయినారు, తీసేసినారు. ఇవాళ మళ్ళీ మనవి చేస్తూ ఉన్నాం, ఆ రెండు సర్కిల్స్లో మీరు ఏదైతే తోరణాలు జెండాలు కట్టారో అవి తీసివేయండి. అనే లాంగ్ రన్ మంచిది కాదు, ఇది సభ్యత కాదు. మళ్ళా మీరు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి నీతులు మాట్లాడుతూ ఉన్నారు, మీరు చేసిన తప్పుకు కారణాలు వెతుకుతూ ఉన్నారు. ఇది తప్పని ఒప్పుకో, హుందాగా ఉంటుంది. తప్పని ఒప్పుకోకుండా కారణాలు వెతుకుతూ ఉన్నారు. ఏమంటా కారణాలు? అనంతపురం జిల్లా నుంచి వస్తూ ఉన్నారు, వాళ్ళకు భోజనాల కోసం కనుక్కోవడం కోసం ఈ మాదిరి ఆ రెండు సర్కిల్స్లో తోరణాలు కట్టామని అలివి కానీ అర్థం కానీ సమాధానాలు అని ఇస్తూ ఉన్నాడు. ఏమన్నా లాజిక్ ఉందా అండి దాంట్లో? భోజనాలకు దారి ఇది, మహానాడుకు వచ్చే వాళ్ళకు భోజనాలకు దారి ఇది ఒక సైన్ బోర్డు పెడితే చాలు కదా. ఆ మాత్రం దానికి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరచాలనా? ఆయన విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టాలన్నా జెండాలు కట్టాలన్నా? చేసింది తప్పు, మళ్ళా ఆ తప్పును వెనకేసుకొని రావడానికి ఇటువంటి దొంగ కారణాలు దొంగ సాకులు వెతుక్కుంటా ఉన్నారు. ఈ 11 నెలల్లో ఏ ఒక్కరి మీద కక్ష సాధించలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 11 నెలల్లో ఈ 12 నెలల్లో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండు పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు దద్దమ్మ రాజకీయం చేసినారు. ఒక్క సెకండు పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులను పక్కన పెట్టి ఒక్క సెకండ్ మీరు పక్కన పెట్టొస్తే మీ పరిస్థితి ఏందో, ఈ నియోజకవర్గంలో మీ శక్తి ఏందో మీకు తెలుసు. ఈరోజు మేము సహనంగా ఉంటాండమంటే, మేము సంయమనంగా ఉంటాండమంటే మా బలం నుంచి వచ్చింది, అది మా బలానికి నుంచి కాదది. ఈ విషయం నువ్వు ముందు తెలుసుకో. ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండ్ వాళ్ళని అడ్డం పెట్టుకుని చేతగాని దద్దమ్మ రాజకీయం చేస్తాడు నువ్వు. రోజులు ఎప్పుడు ఇట్లే ఉండవు. ఈరోజు సెల్యూట్ కొట్టే పోలీసులు 4వ సంవత్సరం వస్తే వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు న్యూట్రల్ అవుతారు. వాళ్ళు న్యూట్రల్ అయినప్పటి నుంచి నీకు మొదలవుతుంది నీకు గేమ్. యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి బలవంతంగా ప్రజలతో రిజిస్ట్రేషన్ చేయించలేదనే కారణంతో పశ్చిమ గోదావరి జిల్లాలో 40 మంది వార్డు సచివాలయ ఉద్యోగులకు మున్సిపల్ కమిషనర్ మెమోలు జారీ చేయడాన్ని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులపై విపరీతంగా పని ఒత్తిడిని పెంచి వారిపై లక్ష్యాల పేరుతో వేధింపులకు పాల్పడడం దారుణమని అన్నారు. కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారులు ఉద్యోగులకు విధులను కేటాయించి వారిని పార్టీ కార్యకర్తల మాదిరిగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించినట్టుగా తెలిసింది. గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఇప్పటికే P4 అంటూ ఆ P4కు సంబంధించినటువంటి వివరాలు సేకరించడంలోనైతేనేంటి, వివిధ రకాలైనటువంటి వర్క్స్, మిస్సిలేనియస్ వర్క్స్ అన్నీ కూడా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తుల మీద పెట్టి వాళ్ళతో పని చేయించుకుంటూ 26వ తారీఖున మీరు రెస్పాండ్ కాలేదు, యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు, ఆ కార్యక్రమానికి దానికి రెస్పాండ్ కాకుండా మీటింగ్కి రాలేదు, అందువల్ల మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళకి
మెమో జారీ చేయడం జరిగింది. దాదాపు 40 మంది ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ కాదు, కాంట్రాక్ట్ కాదు, రెగ్యులర్ ఉద్యోగస్తులు, ఆఫీసర్లు ప్రభుత్వం దగ్గర మెప్పు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంగా చేస్తున్నారో ఏమో, కానీ ఎందుకు ఉద్యోగస్తులు రాలేదు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. జాయింట్ కలెక్టర్ చెప్పాడు అని చెప్పేసి మున్సిపల్ కమిషనరు అన్యాయంగా ఆ యొక్క 40 మందికి మెమోలు జారీ చేయడాన్ని నేను తీవ్రంగా ఉద్యోగస్తుల తరఫున ఖండిస్తూ ఉన్నాను. వాళ్ళు ఇప్పటికే వివిధ రకాలైనటువంటి పని ఒత్తిడితో వాళ్ళు ఉంటే, మీరు యోగా ఆంధ్ర అనేటువంటి ఒక పేరుతో యోగాకు సంబంధించి ఆ మీటింగ్కి అటెండ్ కాలేదు, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరిగా మీరు కోఆపరేట్ చేయలేదని ఇలా మెమోలు భయభ్రాంతులకు గురి చేస్తూ మిమ్మల్ని ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనేటువంటి విషయంలో ఆ మెమోలో పొందుపరుస్తూ 48 గంటల లోపల రిప్లై ఇవ్వాలంట. ఏమంతా ఇదనేది అర్థం కావట్లా. అసలు ఎక్కడికి పోతున్నాం? మరి ప్రభుత్వం చూస్తూ ఉంటే ఈ రోజున ప్రభుత్వ అధికారులు కూడా, మరి కొంతమంది అధికారులు పొలిటికల్ పార్టీస్తో కలిసి పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా ఈ సందర్భంగా కలుగుతూ ఉంది. అసలు యోగా ఏంటండి? యోగా అనేది ఒకటి కార్యక్రమం ఉంది. ది గవర్నమెంట్ ఎంప్లాయీ షుడ్ డూ ఇట్స్ అఫిషియల్ డ్యూటీస్. నువ్వు ఎక్కడా కూడా నీ యొక్క పార్టీ వీళ్ళకి కౌన్సిలర్స్కి కానీ మున్సిపల్ కౌన్సిలర్స్కి కానీ ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు. వాళ్ళకు మీటింగ్ రమ్మనకుండా ఉద్యోగస్తులనే 24 hours వాళ్ళకి టైమింగ్ లేదు, ఏమి లేదు. తెల్లారుజామున పొద్దున్నే పోమంటారు కొంతమంది మున్సిపల్ పనుల మీద. వాళ్ళని భయభ్రాంతులకు చేయడం అనే దాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎంత పెద్ద ఉద్యోగి కానీ, ఎంత పెద్ద అధికారి కానీ, ఐఏఎస్ కానీ, నాన్ ఐఏఎస్ కానీ, ఎవరైనా అధికారులు కూడా ఉద్యోగులంతా కూడా ఒక విధంగా చూసి వాళ్ళతో పనులు తీసుకోవాలి. కానీ ఇలా భయభ్రాంతులకు గురి చేసి పని చేసుకోవడం అనేది పద్ధతి కాదు. యోగా అనేది ఒక భాగం ఉండొచ్చు, కానీ ఉద్యోగంలో మీరు చెప్పినటువంటి ప్రక్రియ మీరందరికీ ఒక్కొక్కరికి టార్గెట్ పెట్టారు. ఇంతమందిని రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళకి అదే పనిలో వాళ్ళు భయభ్రాంతులకు గురైతూ అక్కడిక్కడ తిరుగుతూ ఎవరిని తీసుకురావాలా, ఏం చేయాలనేటువంటి సేకరణలో ఉంటూ ఆ మీటింగ్ అటెండ్ కాకపోతే దాన్ని మీరు సీరియస్గా తీసుకొని మరి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని బెదిరించడం అనేది ఎందుకు అలా బెదిరిస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. తప్పకుండా వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకుంటే మాత్రం మీరు దాని యొక్క ఫలితం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఆ అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నా. కడపలో జరుగుతున్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంటే దాంట్లో జిల్లా లెవెల్ అధికారులని కూడా వదలకుండా వాళ్ళతో మెడల్లో ట్యాగులు వేసి, పార్టీ తరఫున నుంచి ట్యాగులు వేసి వాళ్ళతో ఒక పార్టీ కార్యకర్త, ఒక పార్టీ మెంబర్ లాగా వాళ్ళతో పనులు తీసుకుంటున్నారు. ఎక్కడికి పోతున్నాం మనం? ప్రభుత్వ ఉద్యోగస్తులు కదా, అధికారులు కూడా ఆలోచించాలి. ఉద్యోగంగా ఉండాల్సింది తప్ప పార్టీ కార్యకర్తలాగా పనిచేసే వాళ్ళని ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండరు. వాళ్ళు తప్పకుండా దానికి తగ్గటువంటి ఇది వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పార్టీ పెద్దలు కూడా చెప్తున్నా, ఉద్యోగస్తులు దయచేసి ఎక్కడా కూడా మీ పొలిటికల్ దీంట్లోకి లాగద్దు. వాళ్ళ యొక్క విధులను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించే విధంగా చేయండి. అంతేగాని మీరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇటు మెడికల్ కానీ, రెవెన్యూ కానీ అందరినీ, అక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మహానాడు పేరు చెప్పి ఆ యొక్క విధుల నిర్వహణలో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఎవరు కాపాడతారు? రూల్స్ ఉన్నాయా? కాబట్టి దయచేసి ఉద్యోగస్తులుగానే చూడండి. వాళ్ళకు ఒక సిస్టమ్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారంగా పనిచేస్తారే కానీ పార్టీలకు అతీతంగానో మనుషులకు అతీతంగానో మరి ఏదో భయభ్రాంతులకు గురి చేసి అలా పనులు తీసుకోవడం అనేది భావ్యం కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.